సాధారణంగా నేనైతే న్యూస్ పేపర్లు, పుస్తకాలవి చాలా తక్కువ చదవటం. ఊరికే ఇవాళ వీక్లీ మ్యాగజైన్ అలా తిరిగేస్తే, అందులో ఉండే ఆ పజిల్స్, ఇంకా సుడోకో ఇవన్నీ అన్నిట్లోనే ఉంటాయని చెప్పి పెద్దగా ఆశ్చర్యపోలేదు కానీ, ఇక్కడ కూడా ఈ హోరోస్కోప్‌ని ఫాలో అవుతారా అని చెప్పి ఆశ్చర్యపోయాను బుక్‌లో చూసి. నేనైతే పాస్తాకి పెద్ద ఫ్యాన్ అయితే కానే కాదు. ఇంట్లో ఏదో ఉంది కదా అని చెప్పి అలా వండేసా. ఈ బుల్లి పోర్టబుల్ డిష్ వాషర్ అయితే మా వారు ఇండియా వెళ్లే ముందు నా కోసం కొనేసి ఇచ్చారు. పెద్ద పెద్ద డిష్ వాషర్స్ పెట్టుకోవడానికి కనెక్షన్ లేనప్పుడు ఇది చాలా బెస్ట్ చాయిస్ అండి. ఏమో మరి నాకైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్‌గా పిల్లలుండే ఇంట్లో ఎక్కువ స్పూన్స్, గ్లాసెస్ ఇవి ఎక్కువ పడుతూ ఉంటాయి కదా! ఏమో మరి అందరికీ పడతాయో లేదో తెలీదు కానీ మా ఇంట్లో అయితే మా పిల్లలు ఒక్కసారి తీసిన గ్లాస్ మళ్ళీ ఇంకొకసారి అది యూజ్ చేయరు. అది సింక్‌లో పెట్టేస్తారు. సో చాలా చాలా గిన్నెలైతే పడతాయి చిన్న చిన్నవి. ఇంకా నేనైతే డిష్ వాషర్‌ని అయితే మొన్నటి వరకు నమ్మనే లేదు. నిజంగా ఇది కొన్ని తర్వాత అయితే నాకు నమ్మకం కుదిరింది. ఎంత క్లీన్‌గా క్లీన్ చేస్తున్నాయో అసల. నేనైతే జస్ట్ అందులో ఉండే ఎంగిల్ తీసేసి జస్ట్ అలా పెట్టేస్తున్నా మీకు కనిపించినట్లుగా. మేమైతే చక్కగా సింక్ పక్కనే పెట్టేసుకున్నాం ఇది. సో ఇంకా సెపరేట్ కనెక్షన్ కూడా లేకుండా సింక్ ట్యాప్కే దీన్ని కనెక్షన్ పెట్టుకునే విధంగా సెట్ చేశారు మా వారు. చిన్నటి చేపల పులుసుతో ఆమ్లెట్ నంచుకొని తింటే ఎంత బాగుంటుందో మీకు అసలు ఐడియా ఉందా? ఇదేదో ఆఫర్లో ఉందని చెప్పి నిన్న షాప్లో కొన్నాను. కంప్లీట్గా నట్స్తో చేశారంట. మరి అది ఏంటిదో మనకి తెలీదు. సో ఈ విధంగా ఫోటో అయితే చూసి ఇన్స్పైర్ అయ్యి నేను తీసుకున్నా. సో పాన్ ఫ్రై చేస్తున్నా ప్రజెంట్. ఇంకా ఆనియన్, క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టాను అనుకుంటున్నా. ఈ విధంగా కట్ చేసుకున్న టొమాటో, ఆనియన్ అండ్ క్యాప్సికమ్ చేసి పాన్ ఫ్రై చేస్తున్నా. ఆనియన్స్, ఇంకా కొన్ని క్యాప్సికమ్. వీళ్ళకి ఆ స్నాక్తో పాటు వెజిటేబుల్స్ తినకపోతే ఉంటుంది చూసారు. నా చేతిలో పెళ్ళి మామూలుగా ఉండదు. డ్రెస్సింగ్ కోసం కెచప్. ఓ నో, ఇది వీడియోలో చూసి పక్కన పంపేశాను నేను. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ బ్లాగర్స్తో వీడియోలో అంటే. సర్లేండి నేను క్లీన్ చేసుకుంటా. ఇంకా ఈ పిచ్చి కార్టూన్లు అవి కాదని చెప్పి ఇలా మంచిగా సినిమా పెట్టి మా వాళ్ళని అయితే కూర్చోబెట్టేసా. ఈ చిన్న మినీ వ్లాగ్ చూసి ఎంతో కొంత మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్. తెలుసు కదా, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.